श्रीगुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः భక్తులరా వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 2 స్కందాలు పూర్తి చేసాం. మూడవ స్కందంలో 85 భాగాలుగా మూడవ స్కందాన్ని నిన్నటి వరకు చెప్పుకున్నాం. ఈరోజు 86వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ఎక్కడ వరకు వచ్చాం మనం? సౌనకాది మునులకు సూతుడు చెప్తున్నాడు ఈ భాగవతాన్ని. ఎవరికి చెప్పింది చెప్తున్నాడు? సుఖయోగేంద్రుడు పరీక్షన్ మహారాజుకు చెప్తున్నాడు కదా. అంటే అప్పుడప్పుడు మనం గుర్తు చేస్తూ ఉంటాడనమాట. ఏ కథ చెప్తున్నాడు ఇప్పుడు సౌనకాది మునులకు సూతుల వారు అంటే సుఖయోగి పరీక్షన్ మహారాజుకు చెప్పిన విదుర మైత్రేయ సంవాదం చెప్తున్నాడు. అర్థమైందా? ఈ సౌనకాది మునీంద్రులందరూ కూడాను ఈ వృత్తాంతం విన్న తర్వాత, ఏ వృత్తాంతము? మైత్రేయుడు విదురుడికి చెప్పిన కపిల దేవహూతి సంవాదం విన్న తర్వాత, అయ్యా ఎంత మీ నోటి నుంచి వచ్చిన కథా సుధా రసం అంటే మీ నోటి నుంచి వచ్చిన అమృతాన్ని ఎంత తాగినా కూడా వాక్ ప్రవాహం, కథా సుధా రసం అంటే కథ అనే అమృత రసం ఎంత తాగినా తనివి తీరటం లేదు, తృప్తి కలగటం లేదు అని అడుగుతున్నారు సౌనకాది మహామునులు. తర్వాత ఈ వృత్తాంతం మాకు వివరించండి, అందుకు మీరే తగినవారు అని ప్రార్థిస్తే, అప్పుడు ఆయన ఎవరాయన? సూతుల వారు. ఓ రఘుకుల లలామా శ్రీరామ, అని భగవంతుణ్ణి తలుచుకొని ఆయన మళ్ళీ ప్రారంభిస్తున్నాడు. చతుర్థ స్కందం ప్రారంభం అన్నమాట. అంటే ఒక స్కందం అయిపోయింది, తృతీయ స్కందం. చతుర్థ స్కందం నిన్న ఒక శ్లోకం అది ఒక్కటే చదువుకుంటాం, మర్చిపోయాం మనం. అది ఒకటి చదువుకున్నాం. ఇవాళ మనం మైత్రేయుడు విదురుడికి స్వయంభువ మనుపుత్రికల యొక్క వంశ విస్తారాన్ని తెలపడం అనేది ఆ ఘట్టం ఈ చతుర్థ స్కందంలో మొదలవుతుంది. పరీక్షన్ మహారాజా విను. సుఖయోగేంద్రుడు పరీక్షన్ మహారాజుకి ఏం చెప్పాడంటే ఈ విధంగా చెప్పాడని సూతుడు సౌనకాది మహామునులకు చెప్తున్నాడు. పరీక్షన్ మహారాజా విను. విదురుడితో మైత్రేయుని మళ్ళీ ఇలా అన్నాడు. స్వయంభవ మనువుడికి శతరూప అనే భార్య వల్ల ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే 3 కుమార్తెలు. దేవహూతి గురించి చెప్పుకున్నాం కదా మనం కదా. స్వయంభవమును కుమార్తె దేవహూతి, కపిలుడికి తల్లి ఆమె కదా. ఆమె గురించి చెప్పుకున్నాం. ఇంకా 2 కుమార్తెలు ఉన్నారు కదా, ఆకూతి, ప్రసూతి. వాళ్ళకు 3 కుమార్తెలు, ఇంకా కుమారులు కూడా ఉన్నారు ఆయనకి. ఎవరికి? స్వయంభవ మనవుకి. ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 కొడుకులు ఉన్నారు. వాళ్లలో పెద్దదైన ఆకూతిని పుత్రికా ధర్మాన్ని ఆశ్రయించి, అంటే భార్య వద్ద నుంచి సమ్మతిని పొంది ఆ స్వయంభవ మునువు రుచి అనే ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆకూతికేమో అందుకు
ఈ విధంగా ఆకూతిని వివాహమాడిన రుచి ప్రజాపతి, పెద్దది ఆకూతి అన్నమాట. దేవహూతినేమో కర్ధమ ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు కదా. ఆకూతినేమో ఎందుకు అది ముందుగా చెప్పాడంటే కపిలుడు పుట్టాడు కాబట్టి ఆ కపిలావతారం గురించి అని ముందుగా చెప్పాడు. ఇక పెద్దమ్మాయి ఆకూతిని రుచి ప్రజాపతికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆయన కూడా మంచి బ్రహ్మ తేజస్సు కలవాడు, సద్గుణ సంపన్నుడు, మనస్సుని భగవంతుని యందే లగ్నం చేసినవాడు. అందువల్ల అతనికి ఆకూతి యందు శ్రీ మహావిష్ణువే యజ్ఞుడు అనే పుత్రుడిగా జన్మించాడు. జగన్మాత అయిన ఆదిలక్ష్మి విష్ణువుని ఎప్పుడు విడిచి ఉండదు కనుక తన అంశతో దక్షణ అనే శ్రేష్టమైన కన్యకగా జన్మించింది. స్వయంభువుడు ఎంతో సంతోషించి తన కూతురి కుమారుడు అత్యంత తేజోవంతుడు శ్రీ విష్ణుదేవుని అవతారమైన యజ్ఞుని తన ఇంటికి తెచ్చుకున్నాడు. రుచి ప్రజాపతి దక్షన్ను తన దగ్గరనే నిలుపుకున్నాడు. ఆ తర్వాత యజ్ఞుడు తన్ను భర్తగా కోరిన జనన మరణ రహిత దక్షన్ను చేపట్టాడు. వారిద్దరు కూడా ఆది దంపతులు కావడం చేత ఆ అన్నా చెల్లెళ్ల పెళ్లి లోక విరుద్ధం కాలేదు అని చెప్పి మైత్రేయుడు తిరిగి అన్నాడు, దంపతులైన దక్షనకు యజ్ఞునకు యామ నామకులైన దేవతలు పుత్రులుగా జన్మించారు. వాళ్ళు మహాబలవంతులు. వాళ్ళు 12 మంది. వరుసగా వాళ్ళ పేర్లు తోషుడు, ప్రతోషుడు, సంతోషుడు, భద్రుడు, శాంతి, ఇదస్పతి, ఇద్ముడు, కవి, విభుడు, బక్ని, సుదేవుడు, రోచనుడు. ఈ 12 మందిని తుషితులు అని కూడా పిలుస్తారు. అంటే పెద్దవాడి పేరు తోషుడు కాబట్టి తోష్యాదులు కాబట్టి తుషితులు అంటారు. స్వయంభువ మన్వంతరంలో ఈ తుషితులు దేవతలయ్యారు. మరీచి మొదలైన మునీశ్వరులు సప్తఋషులయ్యారు. యజ్ఞుడు దేవేంద్రుడయ్యాడు. మనువు పుత్రులైన ప్రియవతుడు, ఉత్తానపాదుడు, వారి కొడుకులు, మనములు, మునిమనులు వీరందరితోనే స్వయంభువ మన్వంతరం నిండి కొనసాగింది. మనువు తన 2వ కూతురైన దేవహూతిని కర్ధమ ప్రజాపతికి ఇచ్చాడు. ఆ దేవహూతి కర్ధముల సంతానం పెంపొందిన వృత్తాంతం ఇదివరకే చెప్పాను కదా. మనువు తన 3వ కూతురైన ప్రసూతిని దక్ష ప్రజాపతికి భార్యగా ఇచ్చాడు. ఈ దక్షునికి ప్రసూతికి పుట్టిన సంతతితో ముల్లోకాల్లో కూడా నిండిపోయాయి. కర్ధముని పుత్రికలు బ్రహ్మర్షులకు భార్యలయ్యారు. వారి వల్ల కలిగిన సంతానాన్ని వివరిస్తాను విను. మళ్ళీ కర్ధముడి దగ్గరికి వచ్చాడనమాట. పెద్దమ్మాయి ఆకూతి గురించి చెప్పాడు. తర్వాత మళ్ళీ కర్ధమ ప్రజాపతి దగ్గరికి వచ్చాడు. ఆయనకు ముందు పుత్రికలు కలిగారు కదా కపిలుడి కన్నా ముందు, వాళ్ళ గురించి చెప్తున్నాడు. మరీచి మహర్షికి కర్ధముడి కూతురైన కళ అనే భార్య వల్ల కశ్యపుడు అనే కొడుకు, పూర్ణిమ అనే కూతురు పుట్టారు. ఆ కశ్యపుని సంతానం, పూర్ణిమ సంతానం లోకాలన్నిటా నిండిపోయాయి. పూర్ణిమ విరజుడు అనే కొడుకును, దేవకుల్య అనే కూతుర్ని కన్నది. ఈమె శ్రీమన్నారాయణుని పాదప్రక్షాళన జలాలతో స్వర్గంగా జన్మాంతరం పొందింది. పవిత్ర చరిత్రుడైన అత్రి మహాముని తన అర్ధాంగి అయిన అనసూయాదేవి వల్ల 3 కొడుకులను పొందాడు. ఆ కొడుకులు 3 కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల అంశల చేత జన్మించారు. ఆ విధంగా మైత్రేయుడు చెప్పగానే విదురుడు అడిగాడు, మునీంద్ర, బ్రహ్మ విష్ణువు శివుడు జగత్తు పుట్టుకకు ఉనికికి వినాశనానికి కారణమైన వారు కదా. ఆ మహానుభావులు ఏ కారణం చేత అత్రి మహర్షి ఇంట అనసూయాదేవికి త్రిమూర్తులు కూడా తనయులు ఎలా జన్మించారు? అప్పుడు మైత్రేయుడు ఆ కథ వివరించాడు. విదురా, ఆ వృత్తాంతం చెప్తాను విను. బ్రహ్మ ప్రేరణ వల్ల ప్రజా సృష్టి కోసం బ్రహ్మవేత్తల్లో శ్రేష్ఠుడైన అత్రి మహర్షి తపస్సు చేయడానికి పూనుకున్నాడు. భార్య అయిన అనసూయాదేవితో కూడి వృక్షం అనే కులపర్వతానికి వెళ్ళాడు. అక్కడ నిర్వింజా నది ఉత్తుంగ తురంగాలతో కలకలా ధ్వనితో పొంగి పొరలి ప్రవహిస్తూ ఉన్నది. ఆ నదీ ప్రవాహం వల్ల అక్కడి అడవిలోని అశోక వృక్షాలు, మోదుగు చెట్లు ఏపుగా పెరిగి పూల గుత్తలతో నిండి కన్నుల పండుగ చేస్తున్నాయి. అటువంటి ప్రదేశంలో అత్రి మహర్షి జితేంద్రియుడై ప్రాణాలను నియమించి ఒంటిగాలిపై నిలుచుండి శీతోష్ణ సుఖదుఖాది ద్వంద్వాలను జయించి గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తూ 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. అతని శరీరం బాగా కృషించిపోయింది. రేపు మనం
ఈ చతుర్థ స్కందంలో మిగతా కథను మరి ఇది 1వ భాగం అన్నమాట. మనం చతుర్థ స్కందంలో మనం తృతీయ స్కందాన్ని 85 భాగాలుగా చెప్పుకున్నాం అన్నమాట. ఈ చతుర్థ స్కందం మొదటి భాగం ఈరోజు చెప్పుకున్నాం, రేపు 2వ భాగాన్ని చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమీష గోబ్రాహ్మణేభ్య సుమస్త్రించల్లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ సత్యానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय गौरा हारती.